ప్రభుత్వము 4 లేబర్ కోడ్లను నోటిఫై చేసి కార్మికుల హక్కుల్ని పూర్తిగా హరించింది. మొన్నటి వరకు బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కార్మికుల ఓట్లను వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి బీహార్ ఎన్నికలు అయిపోయే వరకు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ చూసిండు. బీజేపీ మళ్ళీ ప్రభుత్వంలో ఉండాలంటే నితీష్ కుమార్ గెలవాలి, అట్లాగే బీహార్ లో ఎన్నికలు గెలిస్తేనే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంటుంది. అందుకే బీహార్ కార్మికుల ఓట్లు దంచుకొని ఇప్పుడు మొత్తం భారతదేశంలోని మొత్తం కార్మికులను మెడలు వంచే విధంగా ఈ 4 లేబర్ కోడ్లను క్వాలిఫై చేసిరు. ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక చట్టాలను కాపాడుకోవాలని అన్ని కార్మిక సంఘాలు మొన్న జూలై 9వ తారీఖు నాడు 35 కోట్ల మంది కార్మికులు గర్జించారు. 35 కోట్ల మంది కార్మికుల పక్షాన లేకుండా కేవలం కార్పొరేట్ సంస్థలు, ఆదాని అంబానీ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసేదానికి, అట్లాగే 60 కోట్ల మంది కార్మికుల మెడలు వంచేదానికి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. మీరు ఏదనుకుంటారో బీహార్ ఎన్నికల తర్వాత నా ప్రభుత్వం పటిష్టంగా ఉంటుంది అంటున్నారు, కానీ కార్మిక వర్గం నీ ఎంట పడ్డది బిడ్డ. ఇప్పటికైనా రాబోయే ఎన్నికలు నువ్వు ఏ ప్రభుత్వం గెలిచినా గెలవకున్నా నా కార్మికులు ఎలాంటి హక్కులు లేనప్పుడే 29 కార్మిక చట్టాలను రక్షించుకున్నారు. 8 గంటల పని విధానాన్ని 1839 సంవత్సరాల క్రితమే సాధించుకున్న పరిస్థితి ఉంది. చట్టం కావచ్చు, పని గంటల చట్టం కావచ్చు, అన్ని కార్మికులకు ఎలాంటి హక్కులు లేనప్పుడే విజయాలు సాధించిన చరిత్ర కార్మికులకు ఉన్నది. నువ్వు ఉన్న చట్టాలను తీసేసేదానికి నువ్వెవడివి? ఖచ్చితంగా నీ భరతం పట్టేదానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉంది. ఈ రోజు నుంచి కూడా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సిఐటి ఆధ్వర్యంలో అందరూ చేస్తా ఉన్నాం. 29వ తారీఖు నాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు కూడా ముట్టడిలు ఉన్నాయి. దీన్ని జిల్లా కార్మిక వర్గం గుర్తించాలి. కార్మిక వర్గం బీజేపీ ప్రభుత్వాన్ని, ఇక్కడ ప్రధానంగా కరీంనగర్ జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఉన్నాడు. బండి సంజయ్ కుమార్ ఎక్కడ కనబడితే అక్కడ అడ్డుకోవాల్సిన కార్మిక వర్గం అడ్డుకోవాలి. ఆయన అటువంటి కార్మిక వ్యతిరేకంగా ఉంటున్న బండి సంజయ్ కుమార్ ను రాబోయే రోజుల్లో ఎక్కడికక్కడ అడ్డుకుంటాం అని వెంటనే గద్దెదించే విధంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. రమేష్, సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు.